అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరం డిసెంబర్ మాసము 9వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ధన్యురాలు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం నందు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. ధన్యుడు అను పదము బైబిల్ గ్రంథం నందు 41 చోట్లలో స్థానము కలిగి ఉన్నది. అయితే ధన్యురాలు అను పదము 5 చోట్ల మాత్రమే చోటు చేసుకుంది. పాత నిబంధనలో లేయా తనను ధన్యురాలని చెప్పుకొనుచున్నది. ఆదికాండము 30 అధ్యాయము 13వ వచనం. కొత్త నిబంధనలో మరియను మనము ధన్యురాలుగా చూస్తున్నాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనం. మరియ ధన్యురాలు అని చెప్పబట్టుకు 3 ప్రధానమైన కారణములు కలదు. ఒకటి, మరియ యొక్క తగ్గింపు. రెండవది, మరియ యొక్క విశ్వాసము. మూడవది, మరియ క్రీస్తును గర్భము ధరించింది. దేవుని బిడ్డలారా, మరియ యొక్క స్వభావము మనలో రూపింపబడినట్లయితే మనము కూడాను ధన్యుడుగాను ధన్యురాలుగాను కనబడదుము. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందురు. లూకాసు వార్త 1వ అధ్యాయము 47 మరియు 49 వచనం. బైబిల్ గ్రంథము అంతటను మరియ యొక్క తగ్గింపు మనలను విభ్రాంతిపరచుచున్నది. యేసు క్రీస్తు అద్భుతములను చేయుచున్నప్పుడు నా కుమారుని ద్వారా జరిగిన అద్భుతములని ఆమె అతిశయించలేదు. దేవాది దేవుణ్ణి గర్భము ధరించాను అని మనసునందు గర్వము ఆమెకు లేదు. వాటిని గూర్చి చెప్పబడిన ప్రవచనము గూర్చిన అతిశయము ఆమెకు లేకుండెను. మరియ తనను దాసురాలను అని చెప్పుకొంటుకు చూడుడి. దాసురాలి యొక్క దీనస్థితిని ప్రభు కటాక్షించును అని చెప్పి ప్రభును స్తుతించింది. అందుచేత ఆమె ధన్యురాలు అని పిలువబడింది. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక కనుక విశ్వసించిన ఆమె ధన్యురాలనెను. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం. మరి యొక్క జీవితంలో చదువుచున్నప్పుడు ఆమెకు ప్రభువు చేత సెలవివ్వబడి ఉన్న ప్రతి విషయమును విశ్వసించాను. అందుచేత విశ్వసించిన ఆమె ధన్యురాలు అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. దేవుని బిడ్డలారా, ప్రభు మీకు ఒక వాగ్దానమును ఇచ్చినట్లయితే, ప్రభు మీతో మాట్లాడి ఒక సంగతిని చెప్పినట్లయితే ఆ సంగతిని దృఢముగా పట్టుకుని భూమియు ఆకాశమును గతించి పోయినను ఆయన యొక్క మాటలు గతించిపోదు. ఒకసారి యేసుక్రీస్తును ఒక స్త్రీ చూచి నిన్ను మోసిన గర్భము ధన్యత గలది అని గొప్ప స్వరముతో చెప్పాను. అవును, వాస్తవమునకు మరియ ధన్యురాలై ఉన్నది. అట్టి ధన్యత మరియకు మాత్రమే వచ్చునా? లేదు. ఆత్మలయందు క్రీస్తు యొక్క స్వారూప్యము రూపింపబడినట్లుగా గర్భవేదన పడుచున్న ప్రతి ఒక్కరును ధన్యత గలవారిగా ఉందురు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాయిచున్నప్పుడు క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అని సూచించున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని బిడ్డలారా, ఆత్మల కొరకు, గ్రామముల కొరకు, పట్టణాల కొరకు, యవనస్తుల కొరకు ప్రసవేదంతో ప్రార్థించదరా. క్రీస్తు ప్రతి ఒక్కరి యొక్క అంతరంగమునందును రూపింపబడవలను అనుటయు, ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క పోలికలో పరిపూర్ణత చెందవలను అనుటయు మీ యొక్క ప్రార్థనలోని ఉద్దేశముగా ఉండవలను. నేటి ధ్యానమునకై నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు. ఆదికాండము 30వ అధ్యాయం 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 11 మరియు 12 అధ్యాయం, సాయంత్రం యూదా పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.